హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మీ ముందుకి ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చానండి. హెల్త్కు చాలా చాలా మంచిది ఈ రెసిపీ. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా దీనికి ఖర్జూరా తీసుకోవాలండి. బాగా ఇలా ఫ్రెష్గా ఉండే ఖర్జూరాలు తీసుకొని లోపల గింజలన్నీ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. ఖర్జూరాలు కాస్త డస్ట్ ఉంటే కూడా మీరు నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత గింజలు తీసుకొని కట్ చేసుకొని ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ గిన్నె పెట్టుకొని ఇందులో నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసిన తర్వాత ఈ ప్లేట్ని పెట్టుకొని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఖర్జూర అనేది చక్కగా ఉడికిపోవాలండి. బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. మీరు తీసుకున్న ఖర్జూరాన్ని బట్టి ఎక్కువ తక్కువ టైం అనేది తీసుకుంటుందండి. చూడండి, ఇలా చెక్ చేసుకున్నారంటే బాగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇడ్లీ ప్లేట్ని కింద పెట్టేసుకుందామండి. ఇది బాగా చల్లగా అయిపోవాలి. పిల్లలు అసలు ఖర్జూరానే తినరు కదండి. అలాంటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. బాగా చల్లగా అయిన తర్వాతనే మిక్సీలో వేసుకోవాలండి. వేడిపోయిన అస్సలు వేయకండి, బాగా చల్లారిపోవాలి. అలాగే ఖర్జూర అంతా కూడా చక్కగా ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా ఉండాలి ఖర్జూర కూడా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మరి ఎక్కువ వద్దు, కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి. మీకు నచ్చినట్లయితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. చూడండి, మంచి కలర్ వచ్చేందుకు ఇలా వేయించుకొని పక్కన తీసి ఉంచుకోవాలి. ఈ నెయ్యిలోనే మనము మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి ఖర్జూరా పేస్ట్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. నెయ్యిలోనే ఖర్జూరా పేస్ట్ అంతా కూడా మంచిగా వేయించుకోవాలి. పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ఖర్జూర అనేది వాళ్ళు కోరిక తినలేరు కదా, పళ్ళు లేని వాళ్ళు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారండి. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి తీసుకోవాలండి. కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని ఇందులో ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోసేసుకొని ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం వేసిన మొక్కజొన్న పిండి అంతా కూడా మంచిగా ఉడికించుకోవాలండి. సిమ్లోనే ఉంచుకొని ఇదంతా బాగా దగ్గరకు వచ్చేంత ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకున్నానండి. ఎందుకంటే ఇందులో స్వీట్ అనేది ఉంటుంది కదండి ఖర్జూరాలో, కాబట్టి 2 టేబుల్ స్పూన్లు నేను చక్కెర వేసాను. అలాగే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ నెయ్యి పడుతుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. స్మెల్ లేకుండా ఉంటుంది కదా, ఆయిల్ కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. లేడీస్లో చాలామందికి మంత్లీ ప్రాబ్లం వల్ల కాల్షియం తక్కువ ఉంటుంది, అలాగే రక్తహీనత కూడా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకొని తిన్నారంటే హెల్త్కు చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న బాదం పప్పును కూడా వేసుకొని చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది. అలాగే ప్యాన్కి కూడా అంటుకోకుండా వస్తుంది కదా, ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇలా ఒక ట్రే తీసుకోవాలండి. మీ దగ్గర ఇలా ట్రే ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా స్టీల్ ప్లేట్ కూడా తీసుకోవచ్చండి. దానికి కాస్త నెయ్యి అనేది ఇలా అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది నిలువ ఉంచుకోవచ్చండి, ఒక వారం రోజులు కూడా నిలువ ఉంచుకోవచ్చండి. బయట ఉంచుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 12 రోజులు అలా కూడా నిలువ ఉంచుకోవచ్చు, ఏం పాడవదండి. చాలా చక్కగా ఉంటుంది టేస్ట్ కూడా. స్పూన్తో ఒకసారి ఇలా అంతా సరి చేసుకోవాలి. అంతా ఇలా సరి చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లగైనంత వరకు పక్కన ఉంచుకుందామండి. కాస్త సాఫ్ట్గా ఉంది కదా, కాసేపు ఆరిన తర్వాత కాస్త గట్టికి కూడా అవుతుందండి. చూడండి, నేను ఒక గంట సేపు పక్కన ఉంచానండి. బాగా గట్టిగా అయిపోయింది, బాగా చల్లగా అయిపోయింది కూడా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి చాక్తో. మీకు ఏ సైజులో పీసులు కావాలో ఆ సైజులో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన షేప్లో కూడా పీసులు అనేది కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ కానీ అలాగే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. దీన్ని తినేటప్పుడు మీకు ప్రసాదంలాగా అనిపిస్తుందండి, అంత బాగుంటుంది. మీకు నచ్చిందైతే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.